దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ ప్రియ బిడ్డలందరూ నాయన కూర్చుని తండ్రి, మీ విలువైనటువంటి మాటలు వినటానికి సిద్ధపడుచున్నగా కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా దైనందిన జీవితంలో దయచేయమని నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో అడుగుతున్నాము నాయన. మరి చెబుతున్నటువంటి నేను, వింటున్నటువంటి బిడ్డలు కేవలం హృదయంతోనే మీ యొక్క వాక్యములను వినులాగాను కృప దయచేయమని, మీరున్నటువంటి లోకానికి సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధిగల కనికల వలె మరి మేమందరం ఉండలాగాను కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు పేర యొక్క రాత్రికాల శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. బైబిల్లో కొన్ని విలువైనటువంటి మాటలు మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం, మనసు పెట్టి ఆలోచిద్దాం. ఒక వచనాన్ని చూసుకుని ఈ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి మన బ్రతికేమైనా ఒకవేళ అలా ఉందేమోనని ఆ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘాలకి లేఖ రాస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సహోదరులారా, అంటే దేవుని నమ్ముకున్నటువంటి, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి, బాప్తిస్మం తీసుకున్నటువంటి బిడ్డలందరికీ చెప్తున్నాడు సంఘానికి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఏమంటున్నాడండి సంఘానికి లేఖలో? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము దుష్ట హృదయము మీలో ఒకవేళ ఉందేమోనని చాలా చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. చూసారండి దేవుని బిడ్డలకు ఎంత జాగ్రత్త చెప్తున్నాడు చూడండి. అంటే దేవుని యొక్క బిడ్డలు దేవుణ్ణి విడిచిపోయి దేవుణ్ణి వదిలేసే ప్రమాదాలు ఉన్నాయి. అది ఎక్కడ జరుగుతాయంట? ఒకవేళ దుష్ట హృదయము అన్నాడు చూడండి. హృదయంలో ఉండాల్సినటువంటి దేవుడు ఉండకోకుండా దుష్టుడు వచ్చి ఉండే ప్రయత్నాలు జరుగుతున్నాయంట. కానీ మీరు జాగ్రత్త అని అంటున్నాడు. ఒకవేళ ఉందేమో అన్నటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే జారిపోయే ప్రమాదం ఉంది, దూరం అయిపోయే ప్రమాదం ఉంది దేవుడికి. కనుక మనం జారిపోకుండా ఉండాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి, దేవుని యొక్క సన్నిధి మనము మన కుటుంబాల్లో నిండుగా నివసించాలి అంటే మనం చేయాల్సిందల్లా ఒకటే. ఒకవేళ మనకు తెలియకుండా ఒకవేళ దుష్ట హృదయము మనలో జనరేట్ అవుతుందేమో, ఎప్పుడో నమ్ముకున్నాను కదా దేవుణ్ణి, నాకు అన్నీ తెలుసు కదా అన్న ఒక భ్రమలో ఉంటూ తెలియకుండానే దేవునికి దూరం అవుతున్నామేమో. కనుక ఈ రాత్రి కాలంలో మనము చెక్ చేసుకోవటానికి నిజంగా బదులమై ఉన్నాం. కనుక బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. అంటే హృదయములో దేవుడు ఉండాలి, కానీ ఎవరు వస్తున్నారంట? దుష్టుడు వస్తున్నాడంట. హృదయంలో ఉండాల్సినటువంటి దేవుడు ఉండకోకుండా దుష్టుడు వస్తున్నాడంట. అసలు హృదయం యొక్క పరిస్థితి బైబిల్లో ఎలా ఉందో ఒక వచనం కూడా చూద్దాం. ఒక వచనాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. హృదయం పరిస్థితి ఎలా ఉందో ఒకసారి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము 9వ వచనం బాగా గమనిద్దాం. బైబిల్ని 9వ వచనం ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు గ్రంథకర్త రాస్తున్నాడు. 9వ వచనము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏమండి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అన్నిటికంటే ఘనమైనది వివాహం ఉదయకాలంలో విన్నాం. కానీ అన్నిటికంటే మోసకరమైనది ఏదంటే హృదయం అంట. ఈ హృదయములోనంట దేవుడు ఉండాల్సినటువంటి ఈ హృదయములో దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త. వాడు ఎలా ప్రవేశిస్తాడు, ఏ రీతిగా ప్రవేశిస్తాడు, ఒకవేళ విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదం ఒకవేళ ఉందని ఇంత జాగ్రత్తగా చెప్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే హృదయం ఎలా ఉందంట? అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఎవరు ఐడెంటిఫై చేసే పరిస్థితుల్లో లేదంట. శరీర సంబంధమైన రోగాలను పసిగడుతున్నాడు, కనిపెడుతున్నాడు, వైద్యుడిని కలుస్తున్నాడు, మెడిసిన్ తెచ్చుకుంటున్నాడు, నయం చేసుకుంటున్నాడు, 10 మందికి సాక్ష్యంగా చెప్పుకుంటున్నాడు. మరి ఆత్మ సంబంధమైన ఒక రోగం ఉందని, అది హృదయానికి పట్టిందని, అది భయంకరంగా ఉందని, ఆ హృదయంలో దేవుడు ఉండాల్సినటువంటి ప్లేస్ని ఆ దుష్టుడు కబ్జా చేశాడని,
ఆలయానికి వెళుతున్నా, మందిరానికి వెళుతున్నా, సంఘానికి వెళుతున్నా, ఏమండి ప్రతినిత్యము బైబిల్ చదువుతున్నటువంటి మరి క్రీస్తు రక్తాన్ని ప్రతి వారములో మరి తీసుకుంటున్నటువంటి మనకే పరీక్షలు చేసుకోకపోతే మరి దుష్టుడు మరి లోపల ఉన్నాడేమో, ఒకవేళ ఉన్నాడేమో. దేవుడు ఉన్నాడన్న భ్రమలో ఉంటూ దుష్టుని పెట్టుకుని బ్రతుకుతున్నామేమో. కానీ హృదయం చూస్తే భయంకరంగా ఉంది, రోగంగా ఉంది. కానీ ఎవరు ఇంత భయంకరమైన రోగం ఉందని ఎవరు పరిశీలన చేయట్లేదు. ఇంకా హృదయం గురించి ఎంత మాటలు ఉన్నాయి చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. హృదయం పరిస్థితులు ఎలా ఉన్నాయి, భయంకరంగా ఉందని చెప్పి ఇర్మీయా గారు ప్రవక్త చెప్పారు. ఇప్పుడు మార్కు గారు, వైద్యుడైనటువంటి మార్కు గారు కూడా క్షమించండి, మార్కు గారు కూడా ఏం చెప్తున్నాడో చూడండి. ఏం చెప్తున్నాడు? 17వ అధ్యాయము 21వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, లోపల నుండి అంటే ఎక్కడి నుంచి అనుకుంటారేమో అని చక్కగా వివరంగా రాస్తుంది. ఏమని? మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును లోపల నుండి వస్తున్నాయంట. లోపల అనగా హృదయములో నుంచి. హృదయములో ఎలాంటి చెత్త పేరుకుంది మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఎలాంటి చెత్తకి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మీకు అర్థమవుతుందా? ఎలాంటి చెత్తని. అందుకే భయంకరమైనటువంటి వ్యాధి గలది, మోసకరమైనది, భయంకరమైన సిచ్యువేషన్ లో ఉంది నాయన హృదయము. ఇలాంటి భయంకరమైనటువంటి ఈ యొక్క చెత్తని హృదయంలో ఒకవేళ ఉందేమో, జాగ్రత్త, హృదయం పరిస్థితి ఏం బాగోలేదు. ఇలాంటి ఒక హృదయంలో ఉంటూ నేను దేవుల్లో ఉన్నాను అనుకుని ఒకవేళ విశ్వాస భ్రష్టుడు అయిపోతున్నారేమో హెబ్రీలో ఉన్నటువంటి సంఘస్థులారా అని ఆనాటి సంఘానికి రాస్తున్నప్పుడు మనం కూడా చెక్ చేసుకోవడంలో తప్పే ఉంది. కనుక హృదయం పరిస్థితి ఏం బాగోలేదు. అది ఇప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకుని హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మరొకసారి చదవండి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని, విశ్వాసంతోనే మొదలు పెట్టాం మనం, కానీ ఎలా అయిపోతున్నాం అంట? విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. మరి దుష్టుడుంటే మళ్ళీ ఏమొస్తాయి? మార్కు సువార్త 7:21-22 ప్రకారంగా ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ వస్తున్నా కూడా మనం ఎలా ఉంటామంట? మనం దేవుల్లో ఉన్న మన భ్రమలోనే, జీవము గల దేవుని వెంబడిస్తున్నా మన భ్రమలోనే ఉంటామంట కదా. హృదయం పరిస్థితి ఏం బాగోలేదు. ఈరోజు తెలుసో తెలియకో ఏమంటే దేవుడి నుంచి దూరంగా జరిగిపోతున్నారు విశ్వాసులు కూడా. ప్రారంభంలో తొలి అడుగుల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు, దేవుణ్ణి భయంతో ఉంటారు. మెల్లమెల్లగా సీనియారిటీ వచ్చేసరికి మెల్లగా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఆ దూరం అవ్వటమే విశ్వాస భ్రష్టులు. ఆ దూరం అవ్వటమే వాడు మెల్లగా మన హృదయాన్ని కబ్జా చేస్తారని మీకు అర్థం కావాలి. అదే ఒక భయంకరమైనటువంటి రోగం అని అంటున్నాడు. కనుక బాగా గమనించాలి. ఎలాంటి అంటే ఇది ఎలా ఉంటున్నాము అనేది మనం గమనించగలిగితే, ఏమండి ఒక బిడ్డగా ప్రారంభించినటువంటి జీవితం, పాపగా ప్రారంభించినటువంటి ఒక జీవితంలోనికి ఏమండి ప్రేమను పంచడానికి దేవుడు కూడా ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే, ప్రేమను పంచడానికి ముందు తల్లిదండ్రులను చూపిస్తాడు. అంతే కదండి. ఆ బిడ్డకి కనిపించగానే ఎవరు? తల్లి కనిపిస్తుంది, తర్వాత తండ్రి కనిపిస్తాడు, తర్వాత మెల్లగా బంధువులు పరిచయం అవుతారు. అకేషన్లో 21 daysకో ఎప్పుడో మెల్లగా బంధువులు పరిచయం అవుతారు. ఆ తర్వాత రక్త సంబంధికులు పరిచయం అవుతారు. మెల్లగా స్నేహితులు పరిచయం అయిపోతూ ఉంటారు. ఇదిగో వీరందరినీ తీసుకొచ్చి, ఇదిగో దేవుడు యొక్క బిడ్డ వీళ్ళందరినీ ప్రేమను పంచటం కోసం 1 by 1 అందరిని తీసుకొచ్చి ముందు ఎందుకు పెడుతున్నాడు? అర్థమవుతుంది మీకు పాయింట్? ప్రారంభంలో బిడ్డే, ప్రారంభంలో పాపే. ఈ పాప కాస్త ఎవరికి తెలియదు. ఈ పాపకి మెల్లగా తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, బ్లడ్ రిలేషను వీళ్ళందరినీ తీసుకుని వచ్చి, మరి ఎందుకు తీసుకుని వస్తున్నాడు అన్నది మీకు అర్థం కావాలంటే, ఎందుకు పెడుతున్నాడు మీకు అర్థమవుతుందా? ఇదిగో వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ ప్రేమలో పడిపోయి నన్ను మర్చిపోతుందేమో, వీళ్ళందరినీ ఇచ్చిన నన్ను మర్చిపోతుందేమో అని ఆ పాపకి టెస్ట్.
ఈ టెస్ట్లో నువ్వు పాస్ అవ్వాలి. అర్థమవుతుంది మీకు పాయింట్? దేవుడి టెస్టులన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. ఇదిగో అందరిని చూసుకుంటూ అందరూ ప్రేమలో పడిపోయి మునిగిపోయి ఒకవేళ నన్ను మర్చిపోతుందేమో నేను తయారు చేసిన ఆ హృదయంలో. పాయింట్ అర్థమవుతుంది మీకు? నేను తయారు చేసిన, నేను ఉండాల్సినటువంటి ఆ హృదయంలో వీళ్ళందరినీ చూసుకుని నన్ను మర్చిపోతుందేమో. టెస్ట్ చూసారు ఎలా అయింది? ఇది ఒక టెస్ట్. ఎవరికి? పాపకి పెరుగుతుండగా. అలాగే యుక్త వయసు వచ్చేసింది, వివాహ వయసు వచ్చింది అనుకోండి. వివాహ వయసు వచ్చిన తర్వాత కూడా ఏమండి, ఇదిగో దేవునితోనే, వివాహానికి ముందు దేవునితోనే ఉంటారు. ఎగ్జాంపుల్గా వివాహం అయిన తర్వాత మెల్లగా వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు హత్తుకొని అలా ఉండిపోవటం వల్ల మెల్లమెల్ల కొద్ది కాలానికి ప్రార్థనలు మానేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయాలి ఇవన్నీ. ప్రారంభంలో యవన కాలం ఉన్నటువంటి ఆ పాప అయినా యవనస్తురాలైనా యవనస్తుడైనా కూడా ఆలయానికి సంఘానికి బాగా రెగ్యులర్గా కనెక్టింగ్లో ఉంటారు. మెల్లమెల్లగా ఎప్పుడైతే వివాహం అయిపోయిందో వాళ్ళిద్దరూ ఒకటైపోవటం వల్ల మెల్లగా దేవునిలోంచి వెళ్ళిపోతున్నారు, సంఘానికి దూరం అయిపోతారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు. ఇదిగో ఈ వివాహంలో ఆ యవన స్త్రీని తీసుకురావటంలో యవనస్తుడికి టెస్ట్. ఒకవేళ ఈ ప్రేమలో పడిపోయి ఒకవేళ నన్ను గెలిపిస్తుందా నన్ను ఓడిస్తుందా అన్నటువంటి ఈ టెస్ట్ బాల్యం నుంచి పెడుతున్నాడు. చూసారండి? ఇగో పాపను మీరు గమనిస్తే తల్లి కనిపించకపోతే ఒకటే ఏడుపు. గమనించారు లేదా? తర్వాత దేవుడి కోసం ఎవరు ఏడుపులేవు లేవు. అలాగే యవన కాలంలో కూడా ఇది కూడా ఒక పరీక్షే. యవన బిడ్డలకు ఒక పరీక్ష, చిన్న బిడ్డలకు ఒక పరీక్ష. ఇవన్నీ గమనించగలిగితే ప్రతి వ్యక్తికి ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షల్లో నువ్వు విశ్వాసములో ఉన్నావో, విశ్వాస భ్రష్టుడు అవుతున్నావో అన్నది ఈ పరీక్షలో నువ్వు పాస్ అవుతున్నావు లేదని టెస్ట్ పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. ఉదాహరణగా అబ్రహాం గారికి ఒక టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ పెట్టాడు? వృద్ధాప్యం వరకు కూడా బిడ్డలను ఇవ్వలేదు. వృద్ధాప్య కాలంలో ఒక మంచి బిడ్డనిచ్చాడు ఆయన, ఇస్సాకు గారు, అందరికీ మీకు తెలుసు. ఆ బిడ్డ ఎదుగుతున్నాడు, మంచి బాల్య దశలోంచి ఎదిగి ఏమండి అటు యవ్వనానికి ఇటు బాల్యానికి మధ్యలో ఎదుగుతున్న టైంలో లేక పుట్టినటువంటి కుమారుని గురించి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఏం టెస్ట్ పెట్టాడు? ఆదికాండం. ఈ టెస్ట్లను మాకు తెలియాలి. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. టెస్ట్ ఎలా ఉంటుందో చూడండి. 22వ అధ్యాయము 2వ వచనం. 22:2 బాగా చదువుకుందాం ఒకసారి. అప్పుడు ఆయన, నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, పదం బాగా గమనించండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని. చూసారా? కుమారుని ప్రేమించుటలో టెస్ట్. అంటే కుమారుని ప్రేమిస్తాడా? కుమారుని ప్రేమలో పడిపోయి నన్ను వదిలేస్తాడేమో, లేక కుమారుడు పుట్టాడని టెస్ట్ చేసారు ఎలా ఉంటుందో. ఇలాగే మనం విశ్వాస భ్రష్టులో అవుతున్నావో లేదో చెకింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. చూసారా? ఆ పదాలు మీరు బాగా గమనించాలి. ఏమనుందండి? అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నడిపించమని చెప్పాను. అబ్రహాం గారికి టెస్ట్. ఏమంటే ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యాడు. మనందరికీ తెలిసినటువంటి విషయం. విశ్వాసులకు తండ్రి పాస్ అయిపోయాడు. ఊరకనే విశ్వాసులకు తండ్రి అవ్వలేదు, టెస్ట్ పెడుతున్నాడు. పరలోకానికి వెళ్ళటానికి పరదేశంలో విశ్వాసులకు తండ్రికే టెస్ట్ పెట్టినప్పుడు ఆ విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనకు టెస్టులు ఉండవా? ఏమన్నా ఉండవా అండి? ఉంటాయి. మనకి టెస్టులు పెడతాడు, కానీ ఆ టెస్టులకి మనం పెట్టాడన్న సంగతి కూడా మనకు తెలియదు. ఇలా మన జీవితంలో కూడా చాలా టెస్టులు పెడతాడు. అబ్రహాం గారికి టెస్ట్, చిన్న బిడ్డలకు టెస్ట్, యవన బిడ్డలకు టెస్టులు. నాతో ఉంటారా, నాతో గడుపుతారా లేదా అని ఇదిగో టెస్టులు జరుగుతూ ఉంటాయి. బాగా గమనించగలగాలి మనం. అలాగే కొందరిని బాగా గమనించగలిగితే కొందరిని అందంగా పుట్టిస్తాడు. ఇదొక టెస్ట్. ఎందుకు? ఇంత అందంగా పుట్టించినటువంటి నన్ను గుర్తిస్తాడా లేదా అని టెస్ట్ ఇది. ఒకవేళ అందపు మాయలో పడిపోయి నన్ను వదిలేస్తుందేమో. ఇంత అందానికి ఈ క్రియేటర్ ఎవరు? దేవుడు అని నన్ను గుర్తిస్తుందా? లేకపోతే అందము మోజులో పడిపోతే నేను అందగాడిని, నేను అందగత్తెని అన్నటువంటి భ్రమలో పడిపోతూ దేవుణ్ణి మర్చిపోతున్నావేమో. అందానికి టెస్ట్.
అర్థమవుతా మీకు టెస్టులు ఎలా పెడతాడు? ఈ టెస్ట్లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టెస్ట్లో మనం పాస్ అవ్వకపోతే, పరీక్ష పెట్టుకోకపోతే, అందుకే అంటున్నాడు హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉన్నదేమో జాగ్రత్తగా చూసుకోనవలెను అంటున్నాడు. చూడండి, బాగా గమనించగలగాలి. ఎవరికి వాళ్ళు టెస్ట్ పెట్టుకోకపోతే విశ్వాస భ్రష్టులయ్యే ప్రమాదము హృదయంలో జరుగుద్ది. ఎందుకంటే భయంకరమైనటువంటి రోగం హృదయంలోనే జరుగుతుంది. నెక్స్ట్ మరో ఆలోచన మనం ఆలోచించగలిగితే, కొంతమందికి ఏమండి కన్నులు తిరిగినటువంటి వస్త్రాదుల్లో తయారైపోతూ ఉంటారు. వాళ్ళు జిమ్కి వెళ్ళిపోయి బాడీని ఒక మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క బాడీని చూసి, ఆ బాడీలో స్ట్రెంగ్త్ని చూసి, ఇదిగో నాకంటే బలశాలులు ఎవరూ లేరు అన్నటువంటి ఆ బలంలో పడిపోతే ఎవరినట్టు వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, నోటి మాటలు ఎంతేంటి అంత నోటి మాటలు రావటం, అదుపు లేకుండా మాట్లాడటం, బలాన్ని చూసుకుని. ఏమండి ఇంత బలానికి కారకులు ఎవరండి? దేవుడు. అంటే బలం ఇచ్చి టెస్ట్ పెడతాడు, అందం ఇచ్చి టెస్ట్ పెడతాడు, బిడ్డలనిచ్చి టెస్ట్ పెడతాడు, వివాహం చేయించి టెస్ట్ పెడతాడు. ఒకవేళ భ్రష్ట హృదయము నీలో ఒకవేళ ఉందేమో జాగ్రత్త అని పౌలు గారు అన్నాడంటే చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి టెస్టులే పెడుతూ ఉంటాడండి నిజంగా. ఇంకా చెప్పాలి అంటే ఏమండి, బైబిల్లో ఏమండి అబషాలోము కన్నా ఇశ్రాయేల్ అందరిలో అబషాలోము గారు చాలా అందగాడంట. బైబిల్లో ఒక వచనాన్ని కూడా చూద్దాం. ఈయన కూడా టెస్ట్ పెట్టాడు. సమూయేలు 2వ గ్రంథము చూద్దాం. బైబిల్లోనికి వెళ్ళి ఒకసారి మనము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకున్నాం ఒకసారి. 14వ అధ్యాయము 25వ వచనం ఏముందండి? ఇశ్రాయేల్ అందరిలో అబషాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును. అంత అందగాడంటే ఇశ్రాయేల్ మొత్తంలోనే కాల్బలమే 20 లక్షలు. 6 లక్షల కాల్బలము. టోటల్ గా బయలుదేరి వెళ్ళినటువంటి వారు ఎర్ర సముద్రాన్ని దాటిన వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, యవనస్తులు కానీ, టోటల్ ఒక 20 లక్షలు క్రాస్ అయ్యి ఉంటారు రఫ్ గా. అంటే 20 లక్షల మందిలో అందగాడు ఎవరంటే ఇశ్రాయేల్లో అబషాలోము అంత అందగాడంట. చూసారా, అంత అందగాడు. ఏమంటే అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు, ఇక్కడ పట్టుకుందాం, ఇక్కడ కొంచెం ముక్కు వంకరగా ఉంది, మూత వంకరగా ఉంది, అరే కొంచెం ఇటుంటే బాగుండు, ఇక్కడ ఇది ఎందుకు ఉంది అన్నటువంటి పేరు పెడతానికి కూడా లేదంట. అంత అందగాడంట అబషాలోము. ఏమండి అంత అందగాడైనటువంటి అతనికి తల వెంట్రుకలు కూడా అంత ఎక్కువ ఉంటాయంట. తల వెంట్రుకలు కూడా అతనికి కట్ చేస్తే తక్కువ 2 కేజీలు దూకుతాయంట కటింగ్ వేస్తే. ఏంటంటే అందం ఏంటి, ఆ హెయిర్ యొక్క విధానం ఏంటి, మరి అంతగా ఉన్నటువంటి ఇది నిజంగా ఆ గుబురు వెంట్రుకలు చూసుకుని అంత అందగాడు విచ్చలవిడిగా కన్నుమిన్ను కాను రాకుండా ఉండిపోవటం వల్ల దేవుడు కూడా ఇంత అందాన్ని ఇచ్చి అసలు ఏం చేస్తాడు, నా వైపు తిరుగుతాడా లేదని ఆలోచన చేస్తే దేవుడు అన్న ఆలోచనలు కనుమరుగైపోతా ఉంటాయి కదా. చివరికి వాళ్ళ నాన్నగారిని చంపటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసారా, అది దేవుడు చూసి తట్టుకోలేక అతని అందమే అతనికి మోసమై కూర్చుంది. అతని అందమే అతనికి మరణం అయిపోయింది. ఎంతగా అంటే అలా గుర్రం మీద వెళుతూ ఉండగా అతని హెయిర్ ఒక చెట్టుకు వేలాడటం వల్ల ఏమంటే అక్కడికక్కడ చనిపోతాడండి. సో ఆ రెఫరెన్స్ కూడా చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 9వ వచనం 18:9 ఏముంది అక్కడ? అబషాలోము కంచరగాడిద ఎక్కి, క్షమించండి గుర్రం కాదు గాడిద, అబషాలోము కంచరగాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రింద పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా, అంటే చనిపోయాడు. వేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయాను. అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయాడు.
చూసారా? అందుకే మీకు ఎగ్జాంపుల్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అందం అనేది ఒక టెస్ట్, హెయిర్ అనేది ఒక టెస్ట్. ఏమంటే అప్పుడప్పుడు హెయిర్ ఫాల్స్ వచ్చేసి అందరు లాస్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి అలా పెరుగుతూ ఉంటుంది. అది సమరం అర్థం కాదు, ఏదో అర్థం కాదు, కానీ మ్యాజిక్ అర్థం కాదు. కానీ చూసుకుని అబ్బో అసలు ఎంత బిల్డప్ ఇస్తారంటే పాపం కొంతమంది సహోదరులు. నిజం కదండి. ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు అని అంటే దేవుడు టెస్ట్ అనమాట. అయ్యో ఇంత అసలు ఈ హెయిర్ టన్నులు 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 ఇలా చిన్ననాటి నుంచి వస్తున్నాయి, ఇంత వెయిట్, ఇంత కేజీలు 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 ఇలా పొడవుగా వస్తుందంటే అంత లోపల పెట్టాడా? ఏం పెట్టలేదు. మరి ఎలా వస్తుంది అసలు? ఈ యొక్క బ్రెయిన్లో నుంచి ఎలా వస్తుంది అనేది, ఈ తలకాయలో నుంచి, హెడ్లో నుంచి ఎలా వస్తుంది అసలు? అసలు ఎలా చేసాడు ఈ మ్యాజిక్ అని ఆ హెయిర్ వచ్చినటువంటి వాళ్ళు మర్చిపోతున్నారు. ఇదొక టెస్ట్. అందం ఒక టెస్ట్, హెయిర్ ఒక టెస్ట్. బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు తిరిగి నాకు ఇస్తాడో లేదో అనేటువంటి టెస్ట్. అందరూ పాస్ అయిపోతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. కానీ పాస్ అయిన వాళ్ళు తక్కువ, ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు బైబిల్లో. మరి ఇంతకీ మన పరిస్థితి ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్న మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, ఒకవేళ మనం కూడా ఇలాంటి టెస్టులు పెట్టుకుంటే మనం ఏ టెస్ట్లో ఎక్కడ ఆగాము, మన యొక్క జీవిత విధానం ఎక్కడ ఆగింది అన్నది మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోకపోతే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అలాగే బైబిల్లో మరొక పరాక్రమశాలుని చూస్తే, సంసోను మంచి పరాక్రమశాలుడు కదండి. అతను ఎంత పరాక్రమశాలుడు అని అంటే, ఏమండి గాడి దవడ ఎముక పట్టుకుంటే 1000 మందిని చంపగలడు, అంత పరాక్రమశాలి. ఇలాంటి పరాక్రమశాలి ఒకరోజు ఏమైపోయిందని అంటే, ఇదిగో అతనిలో ఉన్నటువంటి శక్తిని కోల్పోయాడు అన్న సంగతి కూడా మర్చిపోయాడంట. అంటే ఈ బలం నాకు వచ్చింది కాదు, అది దేవుడు ఇస్తే వచ్చింది ఈ యొక్క బాడీకి అన్నటువంటి ఆలోచన మర్చిపోయి బ్రతకటం వల్ల ఏమండి మెల్లగా బలం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సంసోన్ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. బలం చూసిన కన్ను మిన్ను కాను రాకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసేవాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అంత పరాక్రమశాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం చూద్దాం. సంసోను గురించి ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 16:20. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకోనేను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూసారా? ఒకవేళ విశ్వాస భ్రష్టులు అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం కూడా ఉన్నామేమో. దేవునిలో ఉన్నాం అనుకుంటూ దేవునిలో నుంచి వెళ్ళిపోయి కూడా తెలియకుండా బ్రతుకుతున్నామేమో. ఒకవేళ మేధావులు అన్నవాళ్లే, పరాక్రమశాలులు అన్నవాళ్లే, అరికాల నుంచి నన్నెత్తి వరకు ఉన్నటువంటి అంత అందగాళ్లే దేవుల్లో నుంచి పరీక్షలు పెడితే పడిపోయారు. ఆఫ్టర్ మనం ఎంత, మన ఆత్మీయ స్థితి ఎంత? ఎప్పటికప్పుడు దేవునితో ఆనుకుని బ్రతకకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. చాలా ప్రమాదాలు ఉన్నాయి. పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్త. హెబ్రీ సంఘానికి లేఖ రాస్తున్నాడు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీ యందు ఉన్నదేమోనని జాగ్రత్త. బైబిల్ జాగ్రత్త చెప్పిందంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేముందులో బాప్తీసం తీసేసుకున్నాం, ఇక్కడ ఒక అడుగు, రేపు చనిపోయిన తర్వాత పరలోకంలో ఒక అడుగేద్దాం మన భ్రమలో ఉన్నారేమో. ఒకవేళ అదే విశ్వాస భ్రష్టులుగా అయిపోతామేమో. చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఇదిగో సంసోను ఎప్పటి వలె వెదజుమ్ముకుందాం అనుకున్నాడంట. తన శక్తి లేకుండా పోయిందంట. అతను ఎడబాసెనని అతను గ్రహించలేదా? మనం కూడా ఒకవేళ అలా గ్రహించలేకుండానే ఉన్నామేమో. మనం కూడా ఒకవేళ అలా గ్రహింపులు లేకుండా ఉన్నామేమో. బాగా గమనించాలి. కొందరు బాగా చదువుతారండి. ఆ చదువును చూసుకుని చాలా టెక్కుపోతూ ఉంటారు. నాకంటే ఇంకెవరు డిగ్రీలు సంపాదించలేదు అన్నటువంటి చదువుల్లో ఒకలాంటి దిమ్ము వచ్చేస్తుంది, ఒకలాంటి ఈగోనెస్ వచ్చేస్తూ ఉంటుంది. బాగా గమనించగలిగితే ఇవన్నీ. కనుక చదువుని ఇచ్చి కూడా నేను టెస్ట్ పెడతాడు. అర్థమవుతుందా? ఊరంతా ఫెయిల్ అవుతూ నేను పాస్ చేస్తాడు. అప్పుడు మనకి ఇక్కడ ఉండాల్సిన కాళ్ళు ఇక్కడికి ఎక్కుతాయి. ఇవన్నీ ఇది టెస్ట్లేనండి. కొంతమందికి ఎప్పుడు చూడనటువంటి వాళ్ళకి డబ్బు వచ్చి పడిపోతుంది ఏదో ఒక రూపాయన. ఆ డబ్బు రాగానే రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడికి రావటం మానేస్తాడు. ఎందుకు? డబ్బు వచ్చి పడిపోయింది కదా. ఇవన్నీ పరీక్షలు అన్న సంగతి మీకు అర్థం కావాలి. కొంతమందికి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు. అబ్బా, ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇతనికి? అసలు ఆ తెలివి ఎలా అప్లై చేసాడంటే ఆ తెలివితేటలు తనం అనుకుంటాడు.
కానీ ఆ తెలివితేటలు ఇచ్చేది ఎవరు? దేవుడు అన్న సంగతి మర్చిపోతున్నారు. నిజమేనండి, తెలియకుండా విశ్వాస భ్రష్టులు హృదయములో నుంచి తొలగిపోతున్నారేమోనని చెక్ చేసుకోకపోతే విశ్వాసము నీలో నుంచి కోల్పోయే పరిస్థితులు పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తాం. సంసోను కన్నా బలశాలులమా? ఏమండి, అబ్షాలోము కన్నా అందగాళ్ళమా అండి? అలాంటి వాళ్ళే పడిపోయి దేవునికి దూరం అయిపోతుంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? అందుకని ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎప్పుడు వాక్యాన్ని వదలొద్దు. అసలు నిజమండి, ఎప్పుడు వాక్యాన్ని వదలదు. ప్రతి నిత్యం ఆయనతో ఎప్పుడు వెంబడిస్తూనే ఉండాలి. వాక్యంతో మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడినట్టు. ప్రేయర్ ఎప్పుడు చేసుకున్నాం అనుకో, మనం దేవుడితో మాట్లాడినట్టు. ఈరోజు క్రైస్తవులు రివర్స్ అయిపోయారు. ఎంచేపు నా భాష విను, నా గోల విను, నన్ను చూడు అంటున్నారు తప్ప దేవుడు గోల, దేవుడు బాధ, దేవుడు మనసు, అయా నిన్ను అర్థం చేసుకుంటాను, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటని మందిరానికి వెళ్ళి ఎవరన్నా అడుగుతున్నారండి దేవుడు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. తెలియకుండానే దుష్ట హృదయాలు అయిపోతున్నాం చూడండి, విశ్వాస భ్రష్టులు అయిపోతున్నాం చూడండి. బాగా గమనించగలగాలి. కనుక బైబిల్లో ఎంతమందిని చూసినా పరీక్షలు పెడితే పరీక్షల్లో నెగ్గిన వారి కంటే ఫెయిల్ అయిన వారే ఎక్కువ మంది కనపడుతున్నారు. మరి ఈ రోజు మన విశ్వాస జీవితం ఎలా ఉంది? రాత్రి బాగా ఆలోచించాలి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం మరో మంచి మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. సొలొమోను గారు మాట్లాడుతున్నాడు, ప్రసంగి గారు. ఏమని? జ్ఞానులలో సములైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? ఇది అండర్లైన్ చేసుకోండి. మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సు నిచ్చును. మనుషుల జ్ఞానం ఎలా ఉంటుందంటే వాళ్ళ ముఖానికి, వాళ్ళ ఫేస్కి తేజస్సుగా ఉంటారంట, ఫ్రెష్గా ఉంటారంట. జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళు. ఏ జ్ఞానం అది? మనుషుల జ్ఞానం, ఈలోక జ్ఞానము. ఏమండి, దయ్యముల జ్ఞానం అంటాడు యాకోబు పత్రిక వెళ్ళేసరికి కదా. ఈలోక జ్ఞానము నేర్చుకున్న వాళ్ళకి ఇదిగో తేజస్సు వస్తుందంట ఫేస్కి. దానివల్ల వారి మోటుతనము మార్చబడును. అప్పటి వరకు ఎలాగో మాట్లాడుతుంటారు, కొంచెం నైస్ పీస్ రేపుతూ ఉంటారు. అప్పుడప్పుడు అబ్బో సిటీకి వెళ్ళి వచ్చిందయ్యా, ఇదిగో నైస్ పీస్ రేపుతూ మాటలు మారిపోతూ ఉంటాయి. చూసారు? అర్థమవుతుంది లేదు. వారి మోటుతనాన్ని మార్చేది ఏంటి? లోక జ్ఞానం. లోక జ్ఞానమే మోటుతనాన్ని మారుస్తుంటే, మనుషుల జ్ఞానమే తేజస్సునిస్తుంటే మనిషి రీతిగా మారుస్తుంటే లోక జ్ఞానము. ఏమండి, యేసు ప్రభు గురించి బైబిల్ ఎంత చక్కగా చెప్పింది ఒకసారి ఆ వచనాన్ని చూడండి, బాగా గమనించాలి. మనుషుల జ్ఞానానికే వీళ్ళు తేజస్సునిస్తుంటే, మనుషుల జ్ఞానానికే మోటుతనాన్ని వెళ్ళిపోతుంటే, మనిషి ఇంతగా తయారవుతుంటే, మనిషి ఇంతగా గొప్పగా ఎదుగుతున్నప్పుడు మరి యేసు ప్రభుకు ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? అసలు ఆయన ఇంకెంత ఎదగాలి? ఒక్కసారి మీరు గమనించిన బైబిల్లోకి వెళ్ళి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు కొలస్సీ సంఘానికి ఒక లేఖ రాశారు. ఏమని రాశారు? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక అందరూ చూడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యేసు ప్రభుల వారి గురించినటువంటి మంచి మాట. 2వ అధ్యాయం 3వ వచనం ఏముంది అక్కడ? బాగా చూడాలి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. అసలు బుద్ధి, సర్వ సంపదల జ్ఞానము ఎవరి దగ్గర ఉందంట? ఆయన ఎందే గుప్తములై ఉన్నవి. ఏమండి, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఆయన దగ్గర ఉంటే యేసు ప్రభు ఇంకెంత రెచ్చిపోవాలి? అంతే కదండి. మనుషుల జ్ఞానానికి వీళ్ళు మోటితనం పోతుంది, మాట తీరి మారిపోతుంది. మనుషుల జ్ఞానానికి జ్ఞానవంతులు అవుతున్నారు, ఫేస్ మంచి అపియరెన్స్ గా కనిపిస్తోంది మనుషుల జ్ఞానానికి. మరి యేసు ప్రభు దగ్గర ఉందేంటి? సర్వజ్ఞానము, మహాజ్ఞానము, బుద్ధి ఉంది, సర్వ సంపదలు ఉన్నాయి. అలాంటి ఆయన ఇంకెంతగా ఉండాలి? కానీ ఎలా ఉంటున్నాడు తెలుసా? ఒక్కసారి మీరు ఆయన్ని గమనించగలగాలి. ఇంత ఉన్న యేసు ప్రభుల వారు ఇంకెంతగా ఉండాలి? ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? ఒకసారి యోహాను సువార్త రండి. అంత ఎదిగినటువంటి యేసు ప్రభుల వారు యోహాను సువార్తలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు చూడండి. మంచి మాట. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం.
చదవమా 14వ అధ్యాయం 28వ వచనం. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఏముండి మాట్లాడుతున్నాడు? సర్వజ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడు, బుద్ధి సంపదలు ఉండి మాట్లాడుతున్నాడు, మహాజ్ఞాని మాట్లాడుతున్నాడు. ఏమండి, సొలొమోను గారు జ్ఞాని, యేసు ప్రభువుల వారు మహాజ్ఞాని, ఉన్నతమైనటువంటి జ్ఞాని. ఆ జ్ఞాని మాట్లాడుతున్నాడు. ఏమని? అంత ఉండి కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఆ పదం మీరు అండర్లైన్ చేసుకోవాలి. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక. అదేంటి? సర్వసంపదలు ఉన్నటువంటి ఆయనే ఎవరిని హైలైట్ చేస్తున్నాడు? తండ్రిని హైలైట్ చేస్తున్నాడు. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుదురు. తండ్రి అనే పదాన్నే మాట్లాడతాను చూడండి. ఈ తండ్రిని బట్టే నాకు సర్వసంపదలు, ఈ తండ్రిని బట్టే నాకు బుద్ధి జ్ఞానములు. అదే మనమైతే ఇప్పటి వరకు ఉన్న ఎగ్జాంపుల్ అన్ని రివర్స్లో ఉన్నాయి. అసలు తండ్రి ఇచ్చాడన్న సంగతి మర్చిపోయాం. ప్రభు యొక్క కృపను బట్టి మనం దేవుళ్ళలోనికి వచ్చామన్న సంగతి మర్చిపోయాము. ప్రభుని బట్టి ఇవన్నీ మనకి ఎలాట్ అయినాయి అన్న సంగతే మర్చిపోయాము. తెలియకుండానే విశ్వాస భ్రష్టులు అయిపోతున్నాం చూడండి. కానీ యేసు ప్రభుల వారు ఎలాంటి ఆలోచన చేస్తున్నట్టు చూసావా? ఎంత సంపద కలిగినటువంటి నేను, ఎంత బుద్ధి కలిగినటువంటి నేను, ఇంత వాక్యాన్ని నేర్చుకున్నటువంటి నేను లోకములో విచ్చలవిడితనంగా ఎక్కడో నోరు జారకుండా, రెచ్చిపోకుండా ఏం మాట్లాడుతున్నాడు? తండ్రి నాకంటే గొప్పవాడని తెలియకుండా ఎవరు చూపిస్తున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని చూపిస్తున్నాడు. మరి నువ్వు చూపించావా? ఇది ఈ రోజు నేను నెగ్గటానికి కారణం నా తండ్రి, ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండటానికి కారణం నా తండ్రి అని ప్రతి క్షణము నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు ఈరోజు? బాగుంటే దేవునిలో, బాగోకపోతే లోకంలో, ఊరు బయట లోకంలో. ఇదేంటి వైఖరి? ఒకవేళ నీలో దుష్ట హృదయములో ఉండి దేవునిలో నుంచి తొలగిపోతున్నావేమో చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మేలైనను కీడైనను ఆయన వెంబడించడాన్ని వెంబడిస్తూనే ఉండాలి. యోబు గారు భార్యతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమని? ఇంతకాలము మేలు అనుభవించినటువంటి మనము కీడు అనుభవింప తగదా? భార్యతో మాట్లాడుతున్నట్టు చూడండి. క్రైస్తవుడికి అప్పటికి ఇంకా ప్రభులు వారు రాలేదు. ప్రభువు వారు రాకముందున్నటువంటి క్రీస్తు పూర్వమే ఒక మహాభక్తుడు మేలు అనుభవించినటువంటి మనం ఇంతకాలము కీడు అనుభవించ తగదా అని అర్థం చేసుకున్నటువంటి యోబు గారు, మన ముందున్నటువంటి యోబు గారు, ఈరోజు క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనము నిజంగా కీడును కూడా యాక్సెప్ట్ చేసే గుణం ఎప్పటికి రావాలి? నేను గమనించండి. ఏదైనా పరీక్షలో పాస్ అయితే గృహ కూడికలు, ఇంట్లో ఫెయిల్ అయితే పెడతారండి. మా పాప ఈరోజు 10th ఫెయిల్ అయిందని ప్రార్థన పెట్టండి. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్కి రాసిందండి కానీ ఫెయిల్ అయిపోయిందండి అని చెప్పేసి ఎవరైనా ప్రేయర్ పెడుతున్నారండి. చూసారా మేలుకి కీడికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? నిజంగా తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పేశాడండి. సాక్ష్యం ఎంత గొప్పవాడు. అన్ని సంపదలు కలిగినటువంటి దేవుడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నటువంటి సృష్టికర్త యేసు ప్రభులు వారు అంత గొప్పగా తండ్రిని పరిచయం చేస్తుంటే భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి పరలోకము గురించి మాట్లాడుతున్నాడు. మరి మనం భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద కాళ్ళు నిలవదాయా? మనకి బాగా ఆలోచించాలి. ఇంకా తండ్రిని చూపించటమే కాదు, ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి ఆయన ఎదిగే విధానం ఎలా ఉందో చూద్దాం. 53వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. 53వ అధ్యాయము 1 నుంచి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెషయా గారు మాట్లాడుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్ముతాడయ్యా? ప్రశ్న ఉంచాడు అక్కడ. ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను. లేత మొక్క ఎలా ఎదుగుతుందండి? చక్కగా లేత మొక్కగా ఉన్నప్పుడు మొక్కగా ఎదిగినటువంటి లేత మొక్కను చూస్తావు. ఒక మాను అయిన తర్వాత మానును చూస్తావు. అది ఎదిగిన విధానం మొత్తం నీ కంటి ముందే కనిపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువుల వారు కూడా పరలోకం నుంచి లోకానికి రంగప్రవేశం చేసి మరియ గర్భంలో నుంచి లేత మొక్కగా ఎదిగి ఇదిగో శిలువ మరణంలోనికి ఎంతగా చిత్రహింసలు పడ్డాడో, ఎంతగా చివరి రక్తపు బొట్టు వరకు ఎంతగా కార్చాయో నిజంగా బైబుల్ ఎంత గొప్పగా కలిగిందంటే ఎంతగా ఎదిగాడు చూసారండి. లేత మొక్కగా ఎదిగాడంట. అంటే నాకింత సంపదలు ఉన్నాయని గర్వం లేదు, నాకింత బుద్ధి జ్ఞానములు ఉన్నాయని గర్వం లేదు, కలిగి ఉన్నది ఏది నేను లేకుండా కలగలేదు ఈ సృష్టి అని ఎక్కడ కూడా ఓవర్టేక్ చేసినట్టుగా, తండ్రిని ఓవర్టేక్ చేసినట్టుగా కూడా లేదు. తండ్రి నాకన్నా గొప్పవాడని పరిచయం చేస్తున్నాడు.
లేత మొక్క వల్ల ఎదిగాడని చూస్తున్నారు. చూడండి, ఈరోజు అమ్మ కడుపులో నుంచి వచ్చినటువంటి మనము ఏమండి ఆయన్ని వదిలేసి, ఏమండి అమ్మ కడుపులో 9 నెలలు తయారు చేసినటువంటి ఆయన్ని వదిలేసి భూమి మీదకి వచ్చిన తర్వాత అయ్యో ఈ చేతులు ఎలా వచ్చాయి, ఈ కళ్ళు ఎలా వచ్చాయి, ఈ ముక్కు ఎలా వచ్చినాయి, ఈ బాడీలో ఉంటుండే ప్రతి పార్ట్, ఇన్నర్ పార్ట్స్, అవుటర్ పార్ట్స్ ఇవన్నీ ఎలా తయారు చేశారు, అసలు ఆయన ఎక్కడుంటాడు ఏంటి అన్న ఆలోచన మర్చిపోయి దేని చుట్టూ తిరుగుతున్నారండి ఈరోజు యువత? దేని చుట్టూ తిరుగుతున్నారు? ఫేస్బుక్లు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రాములు. ఇవా నిన్ను తయారు చేసింది, ఇవా నిన్ను నిలబెట్టింది, ఇవా నిన్ను జీవం పోసింది. కానీ యేసు ప్రభుల వారు చూడండి, ఈ లోకము ఆయన లేకపోతేనే లేదు. అలాంటి ఆయన నిర్మించినటువంటి ఈ భూమి మీద ఇలా మనం కూర్చుని ఉన్నాం. ఆయన అంటున్నాడు, లేత మొక్క వలె నేను ఎదిగాను ఆయన. అంత బుద్ధి ఉండి కూడా, అంత సిరి సంపదలు ఉండి కూడా. బాగా గమనించాలి. అందుకే అంటున్నాడు, ఏమండి బిడ్డలు, కొంతమందికి బిడ్డలు లేక 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 బిడ్డలు పుడుతూ ఉంటారు. బిడ్డలు పుట్టనంత వరకు సంఘం చుట్టూ తిరుగుతారు. బిడ్డలు పుట్టేసిన తర్వాత ఏదో ఒక నలుచు పుట్టేసిన తర్వాత సంఘాన్ని వదిలేస్తారు. ఎవరి చుట్టూ తిరుగుతారు? ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటారు. రోజు ప్రార్థన చేస్తారు, బిడ్డ పుట్టిన తర్వాత ప్రార్థన చేయడం మానేస్తారు. అందుకే అంటున్నాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అదే మన పాట ధ్యానాంశం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మరొకసారి చదువుకుందాం. ఏమనుందండి ఇక్కడ? జీవము గల దేవుని విడిచిపెట్టి ఈ పరీక్షల్లో చిన్ననాటి నుంచి నీకు పరీక్షలు జరుగుతున్నాయి, యవన కాలంలో పరీక్షలు జరుగుతున్నాయి, ఏమంటే చదువుల్లో పరీక్షలు జరుగుతున్నాయి, ఉద్యోగాల్లో పరీక్షలు జరుగుతున్నాయి, నీకు బాడీలో స్ట్రెంగ్త్ ఏమంటే డెవలప్ చేసిన దాంట్లో పరీక్షలు జరుగుతున్నాయి, దేహ అభివృద్ధిలో పరీక్షలు జరుగుతున్నాయి, హెయిర్లో పరీక్షలు జరుగుతున్నాయి, అందంలో పరీక్షలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ చూసి ఒకవేళ నువ్వు దేవుడు ఇచ్చాడన్న ఆలోచన లేకోకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావేమో అని అనటానికే గుర్తుగా హెబ్రీయులకు రాసిన పత్రిక అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏమని ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది. జీవము గల దేవుని విడిచిపెట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము వచ్చిందేమో, విడిచిపెట్టేసేవేమో, వచ్చిందేమో. ఏమండి వచ్చింది అనటానికి గుర్తేంటో తెలుసా? ఇక దేవుల్లో ఆనందం ఉండదు. ఏమండి దేవుని సన్నిధిలో ఇక దేవుని సన్నిధిలోనికి రావిక, ఇక దేవుడితో ఉపయోగం లేదంటావు. దేవుని నమ్ముకున్నా కూడా ఇక లాభం లేదంటావు. ఇక ఆ రోజు నుంచి వాక్యం వినవిక, ఒకవేళ వాక్యం చెబుతున్న నీకు ఇరిటేషన్ వచ్చుద్ది. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? పరీక్షలు ఇవి. మరి ప్రారంభంలో ఎలా ఉన్నావు నువ్వు? ఎలా ఉన్నావు? ప్రతిరోజు రెగ్యులర్ గా దేవుల్లోనే ఉంటూ ఉంటావు. మెల్లమెల్లగా చదవకపోతే ఏమవుతుందిలే, వినకపోతే ఏమవుతుందిలే, ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని ట్రై చేసి చూడు. నెక్స్ట్ వీక్ అసలు ఇంకెళ్ళలేవు. అసలు తెలియకుండా మళ్ళీ ఒక బద్ధకం జనరేట్ అయిపోతూ ఉంటుంది. కనుక బాగా గమనించాలి. ఏమండి నిజంగా బాగా గమనించాలి. ప్రారంభంలో ప్రార్థనని పరిగెత్తినటువంటి యొక్క సంఘస్థులు మెల్లగా ప్రార్థనల దగ్గరికి రానికి మెల్లగా ఆగిపోతూ ఉంటారు. కానీ అదే ఒక గ్రామంలో ఒక రికార్డింగ్ డాన్స్ ఏదైనా పెట్టారనుకోండి, ఏమండి మూలనున్న వాళ్ళు కూడా పరిగెత్తారు. ఎందుకు వెళ్తున్నారు? దేవుని నమ్ముకున్నా. నువ్వేనా వెళ్ళేది? మరి బాగా గమనించాలి. ఎవరికి ఓటేస్తున్నావు నువ్వు? ఈరోజు ఎవరికి ఓటేస్తున్నావు నువ్వు? దేవునికి ఓటేస్తున్నావా, లోకానికి ఓటేస్తున్నావా? నీకు పరీక్షలు జరుగుతున్నాయి తెలుస్తుందా నీకు? అసలు ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి, దేవుని నెగ్గించాలి. నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని, ఆ యొక్క చెత్తను, ఆ యొక్క రోగాన్ని, భయంకరమైనటువంటి రోగం ఉందని గ్రహించి విశ్వాస భ్రష్టత్వంలో నుంచి వాక్యంతో కడిగి వేసుకుని దేవుల్లో నుంచి తొలగిపోకుండా చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా జాగ్రత్తగా మనం దేవుల్లో ఎదుగుతూ ఉండాలి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఏమంటే ప్రభులు వారు ఉన్నటువంటి కాలంలో దేవుణ్ణి విడిచిపోయినటువంటి దుష్ట హృదయాలు ఉన్నారు. ఒకసారి ప్రభులు వారు, యేసు ప్రభుల వారు 33 తన జీవితంలో, ఈ యొక్క దైనందిన జీవితంలో ఈ 6 నేల మీద నడిచేటప్పుడు యేసు ప్రభుల వారిని వెంబడించినటువంటి వారు ఇదిగో భ్రష్ట హృదయులై, దుష్ట హృదయులై, దేవుల్లో నుంచి, ప్రభువులో నుంచి బయటకు వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఎందుకు బయటకు వచ్చారో కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము చూద్దాం. ప్రభు గారు ఉన్నటువంటి కాలంలో దేవుణ్ణి విడిచిపోయిన దుష్ట హృదయాలు కలిగిన వారు ఉన్నారా లేదా అన్నది మనం ఒకసారి గమనిద్దాం. 6వ అధ్యాయము 66వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66 చూడండి. చదవమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనకకు తీసి, ఎవరు వెనక తీస్తుంది? ఎవరు?
శిష్యులు, బయట వాళ్ళు కాదు, బయట వాళ్ళు అన్యులు కాదు, అనేకులు వెనక తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. ఆ మరి అన్నడును ఆయనను వదిలేసింది ఎవరు? వెనకబడిపోయింది ఎవరు? శిష్యులే. యేసు ప్రభులు లైవ్ లో ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. మరి అన్నడును వెంబడించలేదు. అంటే వీళ్ళలో ఏమొచ్చేసింది? దుష్ట హృదయము వాళ్ళలో తాండవిస్తోంది పుష్కలంగా. వాళ్ళు పసిగట్టలేకపోయారు, వాళ్ళు జాగ్రత్త పడలేకపోయారు, వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. ఒకవేళ నువ్వు నేను గ్రహించకపోతే, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘాలారా గమనించకపోతే, మనం కూడా ఇదిగో వీళ్ళకులాగా శిష్యులుగా ఉన్నటువంటి మనం ఇప్పుడు ఒకప్పుడు మెల్లగా ఏమైపోతాం? వెనకబడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. 67వ వచనంలో ఏమండి వాళ్ళు ఎందుకు వెనకబడి వెళ్ళిపోయారో తెలుసా? మేము శరీరానికి లాభం కావాలని వచ్చారు, ఆ లాభాలు దొరకట్లేదు, మెల్లగా వెళ్ళిపోతున్నారు. 67వ వచనం చూడండి, 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఏంటి? ప్రశ్న వేసాడు చూడండి. మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మందిని అడగగా సిమోన్ పేతురు అంటున్నాడు 67వ వచనంలో. సిమోను పేతురు అంటున్నాడు ఏమని? ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మాకు అర్థమైపోయింది నాయన, నీవే నిత్య జీవ మాటలు గలవాడు. మేము ఇంకెక్కడికి వెళ్తాము నాయన? వాళ్ళు ఏదో వెళ్ళిపోయారు, మేము మాత్రం నిత్య జీవ మాటలు కలిగినటువంటి మీరు మాకు అర్థమైపోయింది కనుక మేము వెళ్ళలేము, ఇక మేము మీ వైపే తిరుగుతాము అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి రండి. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడండి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అనే దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఏమైనా ముఖం మీద చెప్పాడండి. క్షయమైన ఆహారం కొరకు వచ్చారు అంటే దేనికోసం వచ్చారు? క్షయము అక్షయము. ఏమండి, ఏ ఆహారం కోసం వచ్చారు? అక్షయమైన ఆహారం కోసం రాలేదంట, క్షయం అయిపోయే ఆహారం కొరకు వచ్చారంట. అంటే తిండి కోసం వచ్చారు, రొట్టెల కోసం వచ్చారనమాట. అదే అక్కడ ఎగ్జాంపుల్. తిండి కోసం రొట్టెల కోసం వచ్చారు నేను చెప్తున్నాడు. తిండి కోసము రొట్టెల కోసం వచ్చారు. మరి అందుకే అంటున్నాడు శిష్యులు ఏమని? మీరు కూడా వెళ్ళిపోవాలని చూస్తున్నారా? 60 ఏళ్ళు అయ్యా, మేము వచ్చిన తిండి కోసం కాదు, రొట్టెల కోసం కాదు, మేము మెస్సైని కనుగొన్నామని మేము అందరికీ చాటించి మరీ వచ్చాము నాయన. మరి ఎందుకు నీకు దొరికిన ప్రభు ఎలాంటి వాడు? తిండి, రోగాలు, రొప్పులు ఇవన్నీ తీరుస్తాడని ఒకవేళ నువ్వు వచ్చావేమో, లాభం కోసం ఒకవేళ వచ్చావేమో. అయితే నువ్వు క్రీస్తు శిష్యుల లాంటికి సంబంధం, నువ్వు క్రీస్తుకి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. అందుకే శిష్యులు ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు. మేము రొట్టెల కోసం రాలేదు నాయన, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. నిత్య జీవం కోసం రావాలన్నమాట. అందుకే అపోస్తులు వచ్చారు, అందుకే ప్రారంభపు సంఘాలు వచ్చినాయి. మరి ఈరోజు సంఘాలు నిత్య జీవ మాటల కోసం వస్తున్నారా? క్షయమైనటువంటి మాటల కోసం వస్తున్నారా? అందుకని మొహం మీద చెప్పేసాడండి ప్రభులు వారు. ఏమంటే బైబిల్ ఒక ఎగ్జాంపుల్ జరిగింది. దయ్యం పెట్టినటువంటి వారి పైన ఒక ఎగ్జాంపుల్ జరిగింది. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము చూద్దాం ఒకసారి. చివరిగా ఈ ఎగ్జాంపుల్ చూసుకుని మనము ముగింపులోనికి ప్రయాణం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి ఏం జరిగిందంటే, ఇక్కడ దయ్యం పట్టినటువంటి వాడు ఒకడు ఉంటాడు. మొదటి నుంచి. వారు సముద్రమునకు అద్దరిన గెరాసీనుల దేశంలోనికి వచ్చింది. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయన కెదురు పడెను. అంటే దయ్యం పట్టినటువంటి వాడు సమాధుల్లో నుంచి వస్తున్నాడు. ఇదంతా మీరు చక్కగా చదువుకోండి. 3వ వచనం. వాడు సమాధుల్లో వాసము చేసినటువంటి వాడు, సంఖ్యలతోనూ ఎవడు వాడిని బంధింపలేకపోయాను. ఇదిగో వాడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. ఇవన్నీ దయ్యం పెట్టినటువంటి వాళ్ళ గురించి చెబుతూ, ఆ దయ్యం పెట్టినటువంటి వాళ్ళని దేవుడు యేసు ప్రభుల వారు వదిలించేస్తాడు. ఆ వదిలించేటప్పుడు ఈ దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే 17వ వచనం చూడండి.
తమ ప్రాంతములను విడిచి పొమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. దయ్యాన్ని వదిలిచ్చేశాడు. ఇప్పుడు ఈ దయ్యాలు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఇతనిలో ఉన్నటువంటి దయ్యాలు వదిలిపోయి ఎక్కడికి వెళ్ళిపోయినానంటే ఒకసారి 13 చూడండి, 12వ వచనం కూడా 11 కూడా. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతుమాలుకున్నాయి. ఆ సమాధిలో తిరిగేటటువంటి దయ్యం పట్టినటువంటి వాళ్ళు. మొత్తానికి ఎన్ని పందులు ఉన్నాయి అప్పటికి? యేసు వాటిని సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ఆ ప్రాంతము నుండి సముద్రపు దారిని పడిగా పరిగెత్తుకుని పోయి. ఎన్ని పందుల్లోకి వెళ్ళి? 2000. ఈ 2000 పందులకి మేపుకున్నటువంటి కాపరులు ఉన్నారు కదా, వీళ్ళకు కోపం వచ్చేసింది. ఇప్పుడు అయ్యా, ఈ పందుల వల్ల మేము బ్రతుకుతున్నాము, నువ్వు ఈ పందుల్లో నుంచి మేము వెళ్ళగొడితే మేము ఎలా బ్రతకాలి అని అంటున్నాడు. 17 ఎప్పుడు ఏమంటున్నారు చూడండి. తమ ప్రాంతములను విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. ఏమండి, పందుల కన్నా మనిషి శ్రేష్ఠుడు కాదా అండి? అప్పుడు వాళ్ళందరూ ఏమనుకోవాలి? ఆ గెరాసీలంటే అందరూ ఏమనుకోవాలి? అయ్యో, పందులు పోయినాయి, ఒక మంచి పవిత్రమైన పరిశుద్ధమైన యథార్థంగా పుట్టినటువంటి దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఈ లోకంలోనికి వచ్చి ఇదిగో ఇలా దయ్యం పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. పందుల కంటే శ్రేష్ఠుడు కదా, పక్షుల కన్నా శ్రేష్ఠుడు కదా, శ్రేష్ఠుడైనటువంటి మనిషి ఇదిగో బయట పడ్డాడు అని ఎంతో ఆనందంగా ఉండాల్సినటువంటి పందులు మేపుకునేటటువంటి వాళ్ళు ఏమంటున్నారు? యేసుప్రభుల వారిని బతిమాలుతున్నాడు. ఏమని తెలుసా? ఈ లోకపు జీవనోపాధిని చూసుకొని దేవుణ్ణి విడిచి వెళ్ళిపోమంటున్నారు. ఇదిగో ఈ పందుల వల్ల మేము చాలా సంపాదించుకుంటున్నాం, ఇదిగో ఈ సంపాదన మాకు పోతుంది కనుక నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపో. ఏ పరిస్థితిలోకి వచ్చారు చూసారండి? మా జీవనోపాధి దెబ్బతింటుంది. ఈ రోజు వారిలాగా మనం కూడా లేమా? చెప్పండి. ఏమండి, ప్రార్థనలకు వచ్చే పరిస్థితి ఎక్కడుందండి ఈరోజు? పనులకి వెళ్తే కొంత అమౌంట్ వస్తుంది కదా అన్న ఆలోచనతోనే ఉన్నారు. కానీ అయ్యో, మనకు దొరికేది ఆదివారం ఒక్కరోజు కదా సంఘంలో, ఆ రోజు కూడా మనం ప్రార్థన పోగొట్టుకుంటే ఇంకా మనం బ్రతుకుందా అన్న ఆలోచన లేకుండా ఆ రోజు పనుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పందులు మేపుకున్న వాళ్ళకి నీకు అంత తేడా ఏమైనా ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమింపకూడదు. అలా చేస్తే దేవుడు ఏమైపోతాడు? దూరం అయిపోతాడు అనమాట. ఎంత బాగుందో చూడండి. దూరం అయిపోతారు. నష్టపోయేది ఆ దూరం చేసుకునేటువంటి వాళ్ళే నష్టపోతారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం బాగా గమనించాలి. పిచ్చుల కంటే శ్రేష్ఠుడు, గొర్రెల కంటే శ్రేష్ఠుడు, 2000 పందుల కన్నా కూడా శ్రేష్ఠుడు కదండి మనిషి. అలాంటి మనిషి జీవనోపాధి దెబ్బతిందని బాధపడుతున్నారు తప్ప అలాంటి మనిషి బాగుపడ్డాడు అన్నటువంటి మంచి ఆలోచన ఎవరు చేయట్లేదు అనమాట. జీవనోపాధి దెబ్బతింది అంటున్నారు అంటే ప్రభు అర్థం కాలేదు, కానీ ప్రభు పేరు ఎత్తుతారు కదా. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. బాగా చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. 46వ వచనం, ఇంచుమించు 46వ వచనం చూడండి అమ్మ ఒకసారి. 46వ వచనం, ఇంచుమించు 3 గంటలకు 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తయాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవని అర్థము. అంటే విశ్వాసం ఉన్నటువంటి యేసు ప్రభుల వారిని చూడండి. విశ్వాసం ఉన్నటువంటి యేసు ప్రభుల వారు, నువ్వు విశ్వాసం ఉన్నటువంటి వాడు అయితే ఎందుకు చెయ్యి విడిచి నాకు దూరం అయిపోయావు అని ప్రార్థన చేసుకుంటాడు దగ్గర అవటానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలి విడిచి వెళ్ళిపో. వీళ్ళు విశ్వాసులా చూసారండి? పోయి ఈరోజు ప్రార్థనలు పెట్టారు ఏంటండి? మీటింగ్లు ఎప్పుడు ఎండాకాలం పెట్టుకోవాలి కదండి, ఇప్పుడు ఎందుకు పెట్టారు? వీళ్ళని ఏమంటారని మీరు చెప్పండి. ఏ రోజు ఎప్పుడు ఆయుష్ పోతుందో తెలియదు, ఎండాకాలం పెట్టుకుంటా ప్రార్థన. అంటే ఎండాకాలం కూడా బ్రతుకుతావా? నీకు ఉందేమన్నా బాండ్ ఏమన్నా రాయించగలుగుతావా? అని వీళ్ళు ఏమనాలి అంటే పనులు కట్టం వస్తున్నాయి అనమాట ప్రార్థనలో. అది పాయింట్ ఇక్కడ. విశ్వాస భ్రష్టులు అవటాన్ని ఎందుకంటే ఇంకే కావాలి. కనుక నా తండ్రి నన్నేలో చేయి విడనాడితే అది విశ్వాస స్థాయి. అంటే చెయ్యి ఎప్పటి వరకు విడనాడకూడదు? దేవుడు వదిలేసేంత వరకు
మరణించేంత వరకు, దేవుడు వదిలేసేంత వరకు మనం విశ్వాస స్థాయిని విడిచిపెట్టకూడదు. అది విశ్వాస స్థాయిలో పరీక్షలు. వదిలితే బాగా గమనించాలి, దేవుడు నిన్ను వదిలేయాలి తప్ప నువ్వు దేవుడిని వదిలేయకూడదు. పాయింట్ బాగా క్యాచ్ చేయాలి మీరు ఇక్కడ. పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. దేవుడు నిన్ను వదిలేయాలి తప్ప నువ్వు దేవుణ్ణి వదిలేయకూడదు. దేవుణ్ణి వదిలేస్తే నష్టపోయేది నీవే. అంతేనండి? ఏమన్నా దేవుడికి ఏమన్నా నష్టమా? బాగా గమనించాలి. దేవుణ్ణి వదిలేస్తే నష్టపోయేది నువ్వే. ఏమండి, బంధాలు ఎంతో కాలము ఉండవు కదండి. జీవనోపాధి కూడా ఎంతో కాలము ఉండదు. వదిలేస్తే దేవుడు వదిలేయాలి, కానీ నువ్వు మాత్రం వదలవాడు. ఎప్పటి వరకు? ఎన్ని పరీక్షలు జరిగినా కూడా ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతూనే ఉండాలి, కానీ నువ్వు ఫెయిల్ కాకూడదు. ఫెయిల్ అయ్యావా నరకానికి జారిపోతావు. అందుకే విశ్వాస భ్రష్ట హృదయము మీలో ఉండుదేమో అని ఒకవేళ మీరు జాగ్రత్తగా ఫెయిల్ అవుతున్నావేమో విశ్వాసంలో, జాగ్రత్త. ఆ విశ్వాస స్థాయిని ఇదిగో మరణించేంత వరకు టెస్ట్ చేస్తాడు. అబ్రహామును కూడా అలాగే టెస్ట్ చేశాడు. యేసు ప్రభుల వారిని కూడా అలాగే టెస్ట్ చేశాడు. సంసోను కూడా అలాగే టెస్ట్ జరిగింది, ఐడెంటిఫై లాస్ట్లో చేశాడు. బాగా గమనించలేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఏదో బంధాలు చూసి ఈ బంధాలు ఎంతో కాలం ఉండవు. ఎందుకంటే మీకు ఒక తెలియని ఒక మంచి బంధం ఏంటో తెలుసా? ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము మోషే గారు 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చివరికి ఈ రెండు రెఫరెన్స్లు చూసుకుని క్లోజ్ చేసుకున్నారు. 33వ అధ్యాయము 27వ వచనం బాగా గమనించాలి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నిన్ను వదిలేయాలి తప్ప నువ్వు దేవుడిని వదిలేయకూడదు. లేదు నేను దేవుడిని వదిలేస్తానని చెప్పేసి నువ్వు ఈ పరీక్షలు ఏదో చూసుకుని ఒకవేళ గర్వం వచ్చేసింది అనుకో, నష్టపోయేది నువ్వే. ఏదో బంధాలని, బంధుత్వాలని, జీవనోపాధిని ఇంకేదో చూసుకుని వదిలేస్తే నష్టపోయేది నువ్వే. ఏవి శాశ్వతంగా ఉండవు అని బైబిల్ చెప్పించండి. 33:27 ఎంత గొప్ప మాట చూడండి. శాశ్వతుడైన దేవుడు. మిగతా వాళ్ళందరూ అశాశ్వతులైనటువంటి వారిని చూసుకుని, ఎగ్జాంపుల్ గా అశాశ్వతమైనటువంటి వారిని చూసుకుని శాశ్వతుడైన దేవుణ్ణి వదిలేస్తున్నావేమో, విశ్వాస భ్రష్టుడైపోతావు, జాగ్రత్త. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం? బైబిల్ చెప్పింది శాశ్వతమైనటువంటి వాళ్ళు ఒకే ఒక్కడు దేవుడు, మిగతా వాళ్ళందరూ అశాశ్వతం. క్షయమైనది అన్ని క్షయమైనవి, అక్షయమైనటువంటి వాడు దేవుడు, అక్షయమైనటువంటిది పరలోకం. కనుక బాగా గమనించాలి, శాశ్వతమైన దేవుడు నీకు నివాస స్థలము. ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. నివాస స్థలము పరలోకము. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ బంధాలను చూసుకుని శాశ్వతుడైనటువంటి దేవుని బంధాన్ని పొరపాటుగా కూడా వదిలేయద్దు. వదిలేసామా మనకు తెలియకుండా టెస్ట్ జరిగినట్టే, ఆ టెస్ట్ లో మనం ఫెయిల్ అయినట్టే. అలాంటి విశ్వాస దుష్ట హృదయము ఒకవేళ మీలో ఉన్నదేమోనని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క మాటను కదిలిస్తే ఎన్ని అర్థాలు వస్తున్నాయి మీరు గమనించారా? ఈ రాత్రి ఎన్ని అర్థాలు వస్తున్నాయి చూసారండి. ప్రభు కొరకు తుది శ్వాసనైనా విడిచిపెట్టాలి కానీ దేన్ని వదలకూడదు? విశ్వాసాన్ని మాత్రం దయచేసి విడిచిపెట్టకండి అని చెప్తున్నాడు. విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఎప్పటి వరకు? తుది శ్వాస వరకు. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, మీ అందరి విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలి. దీనికి పౌలు గారు ఎగ్జాంపుల్ గా తిమోతి గారితో ఒక మంచి మాట రాశాడు. చివరికి మాట చూసుకుని క్లోజ్ చేసుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి 2 పత్రికలో 2వ పత్రిక 4వ అధ్యాయము పౌలు గారు ఎంత జాగ్రత్త పరుడో చూడండి. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఎంత బాగుంటుందో చూడండి.
4వ వచనం 7వ వచనం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. దేన్ని కాపాడుకోవాలంట? విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. కానీ అందరూ చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? ఆస్తిని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు, అందం కాపాడుకోవాలని చూసుకుంటున్నారు, మొబైల్ కాపాడుకోవటానికి ఎన్నో దానికి ప్రక్రియలు చేస్తూ ఉంటారు, వ్యాపారాన్ని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు, ఏమంటే చదువుల్ని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు, భూముల్ని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు, కాపాడుకోవాలని అన్ని కాపాడుకోవాలని చూసుకుంటున్నారు. కానీ విశ్వాసాన్ని, నేను బాప్తిసం తీసుకున్న రోజు వచ్చినటువంటి విశ్వాసాన్ని నేను అంతం వరకు కాపాడుకోవాలి, తుది శ్వాస వరకు కాపాడుకోవాలని ఏ క్రైస్తవుడు నిర్ధారణ చేసుకున్నాడు? ఒకసారి చెప్పాలి మీరు. పౌలు గారు అంటున్నాడు, నేను కాపాడుకున్నాను తిమోతి, నీవు కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకో. నేను వెంబడిస్తున్నటువంటి సంఘానికి కూడా ఇది ఒక స్టేట్మెంట్ గా ఈ పత్రికను తీసుకెళ్ళి నువ్వు చెప్పాలి. సంఘంలో దేన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? అది క్షయమైనది. విశ్వాసాన్ని కాపాడుకుంటే అది అక్షయమైనటువంటి ఏమండి దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోవచ్చు. వదిలేస్తే దేవుడు వదిలేయాలి తప్ప మనవల్ని యేసు ప్రభుల వారిని వదిలేసినట్టు, దేవా నా దేవా నీవేళ నన్ను చేయి విడనాడితివి అన్నట్టుగా వదిలేస్తే దేవుడు వదిలేయాలి. కానీ మనం మాత్రం చచ్చిపోయేంత వరకు కూడా దేవుణ్ణి అదే అండి విశ్వాస స్థాయి అంటే అంతేగాని ఏమండి దేనికోసము ఏమండి తిండి కోసం దేవుణ్ణి వదిలేయటం, బట్టల కోసం దేవుణ్ణి వదిలేయటం, ఇవేవి చేయకండి. ఏ ఒక్కరితోనూ ఏమండి ఎక్కువ అటాచ్మెంట్ దయచేసి పెట్టుకోకండి. ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోకండి. ఎందుకంటే ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నా కూడా వాళ్ళు శాశ్వతులు కారు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటమే. తల్లిదండ్రులైన మధ్యలో వదిలేసి పిల్లలు వదిలేసి వెళ్ళిపోతారు. కట్టుకున్నటువంటి భార్య కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎవరికి వెళ్ళిపోతారో తెలియదు. కానీ శాశ్వతుడైనటువంటి దేవుడు మాత్రం ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. అలాంటి దేవుడిని ఒకవేళ నువ్వు అజాగ్రత్తగా ఉంటున్నావేమో బాప్తిసం తీసుకొని, విశ్వాస జీవితంలో జాగ్రత్తగా నువ్వు ఉండాలి. జాగ్రత్తగా నువ్వు అంటున్నాడు. యేసు ప్రభువుకు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏమంటే ఏ రోజు బాధపడలేదు. ఆనందంగా ఉదయాన్నే లేచి 11 సమీప గ్రామములలో నేను ప్రకటించినట్టు ప్రకటిద్దు, మరి నేను శిష్యులను ఏమంటే ఉర్రూతలుగుతూ సువార్తను 3.5 సంవత్సరాలు వెచ్చలవిడిగా చేసాడండి నిజంగా. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనిస్తే ఎవరితోనైనా ఎంతవరకు అంతవరకే ఉండండి, కానీ దయచేసి దేవునితో మాత్రం వదిలేదు. దేవుని మాత్రం వదిలేదు. ఎందుకంటే ఆయనే మనకి దిక్కు, ఆయనే మనకి శాశ్వతుడు. ఆయన తప్ప మనకి వేరే దారి లేదు, వేరే గత్యంతరం లేదు. ఆయనే మనకి అంతవరకు మనల్ని కాపాడేది. కనుక ప్రియమైన దేవుని వారలారా, చివరిగా ఆ వచనాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆ వచనం ఇప్పుడు చూడండి, మనం ధ్యానించినటువంటి వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ఏముందో చూడండి. ఇప్పుడు ధ్యానించే కదా మీకు ఇప్పుడు బాగా అర్థమైపోతుంది. చూడండి 3వ అధ్యాయం 12వ వచనం పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, సహోదరుడు నువ్వు కూడా, సహోదరురాలు నువ్వు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో, ఇప్పుడు ఉండకపోవచ్చేమో, భవిష్యత్తులో రాబోతుందేమో, ఒకవేళ ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకోండి. అన్నిటినీ కాపాడుకోవటానికి ప్రయత్నం చేసిన అవన్నీ వదిలే సింగిల్ ఎన్పితను కూడా నువ్వు తీసుకెళ్ళలేని బ్రతుకులు మనం. కనుక మనతో వచ్చేది, మనల్ని కాపాడేది ఈ విశ్వాసమే. ఈ విశ్వాసాన్ని నువ్వు అంతవరకు కాపాడుకోవాలంటే నీకు ఇచ్చినటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నువ్వు వినటం కాదు, హృదయంలోనికి పంపించి ఆ హృదయాన్ని దేవునికి సమర్పించాలి. ఎందుకంటే భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలదు కదా. ఆ వ్యాధిగలమైనటువంటి యొక్క రోగాన్ని చాలా జాగ్రత్తగా మన యొక్క వాక్యంతోనే దాన్ని బయటకు తీసి రక్షించుకుంటూ దేవుని సన్నిధిలో దేవుని యొక్క సహాయంతో యేసుప్రభుల వారు అంతం వరకు ఏమండి తండ్రి చేయి పట్టుకునే ఉన్నాడు. తండ్రి వదిలేశాడు. బాగా క్యాచ్ చేయాలి మీరు. 33.5 సంవత్సరాలు తండ్రి చేయి పట్టుకునే ఉన్నాడు. తండ్రి వదిలేసిన రోజు కన్ను మూసాడు. అప్పటి వరకు తండ్రితోనే ఉన్నాడు. అందుకే నా తండ్రి నాకన్నా గొప్పవాడు అని చెప్పావు. మనం ఎప్పుడో తండ్రిని వదిలేసాం కనుకనే మనమే గొప్పవాళ్ళం అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాం. నిజమా కాదా? మీరే చెప్పాలి. సంఘాలు ఎలా విచ్ఛిన్నమైపోవటానికి, విభిన్నమైపోవటానికి కారణాలు కూడా ఈ డబ్బాలే.
కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రపంచంలో అంటే క్రైస్తవులు అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, నీ విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో, స్థిరంగా ఉండు, చంచలమైనటువంటి మనసులని తీసివేసుకుని తుది శ్వాస వరకు నీ నిశ్వాసాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకో, పరలోకానికి చేరుకో. యేసుప్రభుల వారు తనకిచ్చినటువంటి జీవితంలో ఎంతగా నలిగిపోయి పరలోకం చేరుకోవటానికి నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణం చేసి ఆయన, నీవు నాకు పరలోకాన్ని ఆ మహిమతో, నువ్వు పరలోకంలో ఏ మహిమతో నన్ను అయితే దీవించి పంపించావో ఆ మహిమ నాకు ఇప్పుడు కావాలని 17వ అధ్యాయం యోహాను సువార్త ఏ రీతిగా ప్రార్థన చేశాడు, పనిచేసి ప్రార్థన చేసి ఎలా అడిగాడో, రిక్వెస్ట్ లెటర్ పెట్టాడో, మనం కూడా మనకిచ్చినటువంటి పనిని, మనకు అప్పచెప్పినటువంటి పనిని శక్తి లోపము లేకుండా సామర్థ్యం కలిగి, నమ్మకం కలిగి, మనకు మన కుటుంబాలు దేవుడిచ్చినటువంటి దివ్య ఆశీస్సులతో, ఆయన కృపను బట్టి, ఆయన దయా సంకల్పాన్ని బట్టి విడువక ఎడవాయక సంఘాన్ని ఏమండి ఆ యొక్క వాక్కులను, ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యాన్ని చాలా జాగ్రత్తగా నీ ఎదుట నేను పాపములు చేయకుండానట్లు నీవు నాకు ఇచ్చినటువంటి వాక్యము హృదయంలో పెట్టుకొని నేను చాలా జాగ్రత్తగా బ్రతికనే దావీదు గారు ఏ రీతిగా ఒక మంచి సాక్ష్యం పొందాడు. మనల్ని విశ్వాసంలో నడిపించేది, విశ్వాసంలో నిలబెట్టేది, విశ్వాసంలో స్థిరపరిచేది ఈ వాక్యాన్ని అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా వినండి. అది చేతుల దగ్గరే ఆగిపోకుండా హృదయాన్ని తాకేలా ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించండి, ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ దుష్ట హృదయం ఒకవేళ మనలో ఇప్పుడు రాకపోవచ్చు, భవిష్యత్తులో ఒకవేళ ఉందేమో, ఎప్పటికప్పుడు ఈ టెస్టులన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టెస్టులను మనం పరీక్షించుకుంటూ పరలోకాన్ని చేరుకుని ఈ ప్రయత్నంలో దుష్టుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు గమనించగలిగితేనే ఈ ఒక వాక్యపు విలువ ఏంటో నీకు తెలుస్తుంది. అది గమనించకపోతే వాక్య విలువ నీకు తెలియదు. కనుక ప్రభు లాంటి మంచి హృదయం మనందరికీ, క్రీస్తు యేసు లాంటి మంచి హృదయం మనందరికీ చేరాలని, అందుకోవాలని, ఆయన కృపకు ఎల్లప్పుడూ మనం పాత్రలై ఉండాలని ఒక రాత్రికాల సమయంలో వాక్యం సెలవిస్తుంది. మంచి నిర్ణయం తీసుకోండి. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. అలా సంఘములన్నీ కలిపి ఎవరి విశ్వాసాలు వాళ్ళు కాపాడుకుంటే భ్రష్టత్వం నుంచి బయటికి రావచ్చు, దుష్టత్వం నుంచి బయటికి రావచ్చు, దేవుని బిడ్డలుగా పరలోకములో ఆయన వారసత్వ హక్కును మనం పొందుకోవచ్చు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మాకు కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఒక రాత్రికాల సమయంలో తండ్రి మీ విలువైనటువంటి మాటలు మీ ప్రియబిడ్డలతో నాయన పంచుకోవడానికి ఇచ్చినటువంటి మంచి సమయానికే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే నాయన యొక్క స్థలంలో తలంచి మీ మాటలను నాయన జాగ్రత్తగా విన్నటువంటి ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఇంత మంచి మాటలు నాయన తెలియచేయటానికి, అందించడానికి నాయన మీ సహాయాన్ని బట్టే మేము ఈరోజు ఇంత రాత్రి అయినప్పటికీ కూడా మేము కూర్చోగలిగామంటే నాయన అది మీ కృప తండ్రి. ఈ మీ కృపకు పాత్రలైనటువంటి మీ ప్రియకుమారుని మేము పోగొట్టుకోకుండా, మీ వాక్కులు ఎవరికి అందనటువంటి దశలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనైనా, ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో కోట్ల మంది ఉన్నటువంటి వారిలోనైనా మీ వాక్కులు మా దాకా మాకే ఎందుకు వినిపించాలని ఆలోచన చేస్తేనైనా, నిజంగా మమ్మల్ని ప్రేమించారు కనుకనే, మా మీద దయ చూపించారు కనుకనే ఈ మాటలు మా దాకా వచ్చేదండి. తలొచ్చిన బిడ్డలందరూ మీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోమని, రేపటి ఉదయ కాలంలో కూడా మళ్ళీ మేము అందరము మీ విలువైనటువంటి వాక్కులతో, కుటుంబాలతో మేము అందరం వచ్చి మా కుటుంబాలు తండ్రి ఎప్పటికప్పుడు మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తేటతలం చేసుకునేటటువంటి విలువైనటువంటి వాక్కులతో మమ్మల్ని అందరినీ శుభ్రం చేసుకునేటటువంటి మంచి మహావాక్యాన్ని ఈ యొక్క రాత్రి కాలమే కాదు, రేపటి ఉదయకాలం వరకు కూడా నాయన మమ్మల్ని పెంచి పోషింపచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.